ఫ్రెండ్స్, ఈరోజు మనము పైథాన్‌లోని ఇంకొక ఫంక్షన్ గురించి చూద్దాం. అది జిప్ ఫంక్షన్. జిప్ ఫంక్షన్ ఏందంటే, మన దగ్గర ఏదైనా 2 ఆర్ మోర్ ఇటరబుల్స్ ఉన్నాయనుకోండి, దాని కరస్పాండింగ్ పొజిషన్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని ఒక టపుల్‌గా జనరేట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు మన దగ్గర 2 ఇటరబుల్స్ కీస్ అండ్ వాల్యూస్ ఉన్నాయి. దాని కరస్పాండింగ్ పొజిషన్ అంటే ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న నేమ్ అండ్ జాన్‌ని ఒక టపుల్‌గా క్రియేట్ చేస్తుంది. సెకండ్ పొజిషన్‌లో ఉన్న ఏజ్ అండ్ 25ని ఒక టపుల్‌గా, థర్డ్ పొజిషన్‌లో ఉన్న సిటీ న్యూయార్క్‌ని ఒక టపుల్‌గా క్రియేట్ చేస్తుంది. మనకు దీనివల్ల చాలా యూజ్ కేసెస్‌లో యూజ్ అవుతుంది. 2 యూజ్ కేసెస్ మనం చూద్దాం. సపోజ్ మనకు ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలి. దాంట్లో మనకు కీస్ అండ్ వాల్యూస్ ఉన్నాయి. సో, నార్మల్‌గా అయితే ఫర్ లూప్ యూజ్ చేసుకొని చేస్తాం. అలా కాకోకుండా ఈజీగా కావాలంటే జిప్ ఆఫ్ కీస్, వాల్యూస్ ఇచ్చేసామంటే మనకు కొత్త డిక్షనరీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసామంటే నేమ్ అండ్ జాన్. సో, అలాగే ఇప్పుడు మన దగ్గర 2 లిస్ట్ ఉన్నాయి. 2 లిస్టుల్లో లైక్ ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న మ్యాక్స్ ఎలిమెంట్, సెకండ్ పొజిషన్‌లో ఉన్న మ్యాక్స్ ఎలిమెంట్, థర్డ్ పొజిషన్‌లో ఉన్న మ్యాక్స్ ఎలిమెంట్ ఎలా చేయాలనేది చూద్దాం. సో, జ ఆ 2 లిస్ట్‌ని జిప్ ఫంక్షన్ పంపించి ఒక పెయిర్‌గా క్రియేట్ చేస్తాం. పెయిర్‌గా వచ్చిన తర్వాత లైక్ మ్యాక్స్ ఫంక్షన్‌లో లైక్ ఆ కరస్పాండింగ్ పొజిషన్‌లో ఉన్న మ్యాక్స్ ఎలిమెంట్‌ని పిక్ చేసుకుంటాం. సో, ఇది రన్ చేసి చూసామంటే ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న 15థ్ రెండిట్లో ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న మ్యాక్స్ ఎలిమెంట్ 15, ఈ సెకండ్ పొజిషన్‌లో ఉన్న మ్యాక్స్ ఎలిమెంట్ 25, థర్డ్ పొజిషన్‌లో ఉన్న మ్యాక్స్ ఎలిమెంట్ 40. సో, ఇది మనకు అవుట్‌పుట్‌గా వస్తుంది. థాంక్ యూ.